గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత్ స్థానం ఎంత? సో తాజాగా విడుదలైన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 131వ స్థానం, ఆప్షన్ బి 129వ స్థానం, ఆప్షన్ సి 134వ స్థానం, ఆప్షన్ డి 108వ స్థానం. సో తాజాగా విడుదలైన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ 131వ స్థానంలో నిలిచింది. 25 ఇయర్కి సంబంధించి 131వ స్థానంలో ఉంటే 2024 ఇయర్లో లాస్ట్ ఇయర్లో 129వ స్థానంలో ఉండేది. 2 స్థానాలు దిగజారి 131వ స్థానంలో ఇచ్చింది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్. సో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కంట్రీ ఏదంటే ఐస్లాండ్. ఐస్లాండ్ వరుసగా 16వ సారి అగ్రస్థానంలో ఇచ్చింది. అంటే 16వ సంవత్సరం వరుసగా ఐస్లాండ్ అగ్రస్థానంలో ఉంటే 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే, 4వ స్థానంలో యూకే, 5వ స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రస్థానంలో కంట్రీస్ కూడా చాలాసార్లు అడగడం జరిగింది. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో అగ్రస్థానంలో కంట్రీ ఏది? ఐస్లాండ్. ఓకేనా, తర్వాత ఫిన్లాండ్, తర్వాత నార్వే అని గుర్తుపెట్టుకోండి. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ స్కోర్ ఎంత అని అడిగితే 64.4%గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా టోటల్ కంట్రీస్ ఎన్ని, ఈ జాబితాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 147, 147 కంట్రీస్కు ఈ జాబితాలో చోటు ఇస్తే అందులో భారత్ 131 స్థానం ఇచ్చింది. దీనిని పబ్లిష్ చేసే సంస్థ ఇదని చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. ఏ జాబితా ఉందో ఆ జాబితాలో ర్యాంకుతో పాటు పబ్లిష్ చేసే సంస్థ కూడా అడుగుతుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే విడుదల చేస్తుంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ జాబితాను. ఓకేనా, నెక్స్ట్ వన్, సంతోషకరమైన దేశాల జాబితా 2025లో భారత్ స్థానం ఎంత? హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం దీన్ని. సో సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఇచ్చింది? ఆప్షన్ ఏ 129వ స్థానం, ఆప్షన్ బి 104వ స్థానం, ఆప్షన్ సి 126వ స్థానం, ఆప్షన్ డి 118వ స్థానం. సో సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. 118వ స్థానంలో నిలిచింది 2025 సంవత్సరానికి సంబంధించి. అదే గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే 2024 ఇయర్లో భారత్ ర్యాంక్ ఎంత అంటే 126వ స్థానంలో ఉంది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 8 స్థానాలు మెరుగుపరుచుకొని 118 స్థానంలో నిలవడం జరిగింది భారత్. సో ఈ సంతోషకరమైన దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కంట్రీ అంటే ఫిన్లాండ్. వరుసగా 8వ సంవత్సరం ఫిన్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఇస్తే ఆ తర్వాత డెన్మార్క్ 2వ స్థానంలో, ఐస్లాండ్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక ఈ సంతోషకరమైన దేశాల జాబితాలో అట్టడుగునున్న దేశం ఏదైనా అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఆఫ్ఘనిస్తాన్. అత్యంత సంతోషంగా లేని దేశం ఆఫ్ఘనిస్తాన్. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు సియోరా లియోన్ అనేది కింది నుంచి 2వ స్థానంలో ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగు స్థానంలో, ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో నిలవడం వరుసగా 4వ సంవత్సరం. సో ఈ జాబితాలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే 147. సో మనం ఇప్పుడే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో కూడా చూసాం, అక్కడ కూడా 147 దేశాలు ఉంటే భారత్ 131 స్థానం ఉంది. ఇక్కడ 118వ స్థానంలో ఉంది సంతోషకరమైన దేశాల జాబితాలో. ఓకేనా, దీనిని పబ్లిష్ చేసే సంస్థ ఏదంటే మనకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అయితే దీన్ని విడుదల చేస్తుంటుంది. ఏ సంస్థ విడుదల చేస్తుంది సంతోషకరమైన దేశాల జాబితాలంటే? ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేస్తుంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు ప్రతి సంవత్సరం కూడా సంతోషకరమైన దినోత్సవం ఒకటి ఉంటుంది, వరల్డ్ హ్యాపీనెస్ డే అనేది. ఏ రోజున జరుపుకుంటారంటే గుర్తుపెట్టుకోండి, 20 మార్చ్. ప్రతి సంవత్సరం కూడా 20 మార్చ్న సంతోషకరమైన దినోత్సవంగా జరుపుకుంటారు. వరల్డ్ హ్యాపీనెస్ డే అంటాం. సో అది మార్చ్ 20నే జరుపుకుంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితా 2025లో భారత్ స్థానం ఎంత? టెర్రరిజం ఇండెక్స్ అంటాం అనమాట. టెర్రరిజం వలన ప్రభావితం అవుతున్న దేశాల జాబితా ఇది. సో దీంట్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటున్నారు? ఆప్షన్ ఏ 19వ స్థానం, ఆప్షన్ బి 14వ స్థానం, ఆప్షన్ సి 16వ స్థానం, ఆప్షన్ డి 18వ స్థానం. సో మనకు ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితా 2025 ఇయర్కి సంబంధించి భారత్ 14వ స్థానంలో ఇచ్చింది. ఇంపార్టెంట్. ఓకేనా, ఉగ్రవాదం ప్రభావితం అవుతున్న దేశాల జాబితాలో భారత్ 14వ స్థానంలో ఉంది. ఇక మనకు అత్యంత ఉగ్రవాద ప్రభావిత దేశంగా మనకు బుర్కినో ఫాసో
బుర్కినో ఫాసో అనే దేశం అయితే టాప్ కంట్రీగా ఉంది. ఈ కంట్రీకి అత్యంత ఉగ్రవాద ప్రభావితం అయితే ఏర్పడుతుంది. ఆ తర్వాత పాకిస్తాన్ రెండో కంట్రీగా ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది. ఉగ్రవాదం ప్రభావితం అవుతున్న దేశాల జాబితాలో సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంటే మూడో స్థానంలో సిరియా ఉంది. సో దీనిని ఈ ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుందంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఐఈపీ అంటాం. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. ఈ జాబితా ఎన్ని దేశాలతో కూడుకుందంటే, ఎన్ని దేశాలు ఉన్నాయి ఈ జాబితాలు అంటే 163 దేశాలు ఉన్నాయి. ఓకేనా. ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత్ స్థానం 14, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం మనకు. ఓకేనా. సో దీంట్లో భారత్ ఎన్నో స్థానం ఉంది, HDI అంటాం దీన్నే. మానవాభివృద్ధి సూచిక 2025లో భారత్ స్థానం ఎంత? ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ 129వ స్థానం, ఆప్షన్ బి 126వ స్థానం, ఆప్షన్ సి 130వ స్థానం, ఆప్షన్ డి 118వ స్థానం. మానవాభివృద్ధి సూచిక 2025లో భారత్ స్థానం 130. ఇది 23 ఇయర్కి సంబంధించి 23 ఇయర్కి సంబంధించి జాబితాను 25లో విడుదల చేశారు. ఇంపార్టెంట్. ఓకేనా. 23 ఇయర్కి సంబంధించిన జాబితా తాజాగా విడుదలైంది. సో ప్రామాణికం 23 ఇయర్ కిందనే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. కానీ 25లో విడుదలైంది. అయితే గతంలో 2022 ఇయర్కి సంబంధించి చూసుకున్నట్లయితే భారత్ స్థానం 133, 3 స్థానం మెరుగుపరుచుకుంది. 22 ఇయర్కి సంబంధించి 133వ స్థానం ఉంటే 23 ఇయర్లో 130 స్థానం ఇచ్చింది. సో దీనిని విడుదల చేసే సంస్థ ఏదంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP అంటాం కదా. సో UNDP అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ HDIని విడుదల చేస్తూ ఉంటుంది. కాగా ఈ జాబితాలో భారత్ ఏ విభాగంలో ఉంది అని ప్రీవియస్గా 2024 ఇయర్లో తెలంగాణ ఏదైతే డిఎస్సి ఉందో దాంట్లో అయితే అడగడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, మన భారత్ అనేది మధ్యస్థ మానవ అభివృద్ధి విభాగంలో ఉంది. ఇదే ప్రశ్న అడగడం జరిగింది. సో ఇంపార్టెంట్ అనమాట. సో భారత్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 0.685గా ఉంది. 0.685 ఉంది. ఏ విభాగంలో ఉందంటే మధ్యస్థ మానవ అభివృద్ధి విభాగంలో ఉంది. సో దాదాపుగా మనకు అధిక మానవ అభివృద్ధి దశ దగ్గరకైతే ఉందన్నమాట, దగ్గరలో ఉంది. ఓకేనా. టాప్ కంట్రీస్ మానవాభివృద్ధి సూచికలో టాప్ కంట్రీస్ అంటే ఫస్ట్ 3 ప్లేస్లో ఉన్న కంట్రీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది. ఓకేనా. మనం ఐస్లాండ్ ఇంతకుముందు కూడా చూసాం. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో కూడా టాప్ ప్లేస్లో ఉంది. 16th టైం ఇక్కడ కూడా టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో నార్వే ఉంది. థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది. ఇంకా బాటమ్ కంట్రీ చూసుకున్నట్లయితే మానవాభివృద్ధి సూచికలో అట్టడుగు స్థానంలో ఉన్న కంట్రీ ఏదైనా అడుగుతారు, చాలాసార్లు అడగడం జరిగింది. సౌత్ సూడాన్ బాటమ్ కంట్రీగా ఉంది. టోటల్గా ఈ జాబితాలో 193 దేశాలు ఉంటే భారత్ స్థానం 130. 2023 సంవత్సరానికి సంబంధించి 2022 సంవత్సరానికి సంబంధించి అడిగితే 133వ స్థానం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మధ్యస్థ మానవాభివృద్ధి విభాగంలో అయితే భారత్ ఉంది. దీన్ని విడుదల చేసే సంస్థ UNDP. నెక్స్ట్ వన్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. దీంట్లో భారత్ స్థానం ఎంత? ఆప్షన్ ఏ 132వ స్థానం, ఆప్షన్ బి 146వ స్థానం, ఆప్షన్ సి 159వ స్థానం, ఆప్షన్ డి 151వ స్థానం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో భారత్ స్థానం ఎంత అంటే 151వ స్థానం ఉంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో భారత్ 25 ఇయర్కి సంబంధించి 151వ స్థానంలో ఉంటే 24 ఇయర్లో 159 ప్లేస్లో ఉండేది. ఓకేనా. ఆ తర్వాత 23 ఇయర్లో 161 ప్లేస్లో అయితే ఉండేది. మెరుగుపరుస్తూ ఉంది భారత్ యొక్క ర్యాంక్ అనేది పత్రికా స్వేచ్ఛ సూచిలో. ఓకేనా. 161 నుంచి 159కి వచ్చింది. 159 నుంచి 151 ప్లేస్లోకి అయితే రావడం జరిగింది. టాప్ కంట్రీస్ పత్రికా స్వేచ్ఛ సూచిలో టాప్ కంట్రీస్ నార్వే 1వ స్థానంలో, ఎస్తోనియా 2వ స్థానంలో, నెదర్లాండ్స్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ పత్రికా స్వేచ్ఛ సూచిలో మనకు చూసుకున్నట్లయితే బార్డర్ కంట్రీ వచ్చేసి ఎరిట్రియా అనే కంట్రీ అయితే మనకు బాటమ్ కంట్రీగా ఉంది. 180 దేశాల జాబితాలో 180 స్థానంలో ఎరిట్రియా ఉంది. దీనిని విడుదల చేసే సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, RSF అంట మనకు. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ పత్రికా స్వేచ్ఛ సూచిని ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా మనకు పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి ఇయర్ కూడా ఏ తేదీన జరుపుకుంటారంటే మే 3వ తేదీన జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మే 3వ తేదీన పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భారత్ స్థానం ఎంత? 25 ఇయర్కి సంబంధించి 151. గతంలో 159 ప్లేస్లో ఉండేది 24 ఇయర్లో. ఓకేనా. నెక్స్ట్ వన్,
వాతావరణ మార్పు పనితీరు సూచిక, వాతావరణ మార్పు పనితీరు సూచికలో భారత్ స్థానం ఎంత? 25 ఇయర్కి సంబంధించి వాతావరణ మార్పు పనితీరు సూచికలో భారత్ 10వ స్థానంలో ఉంది. ఓకేనా, 10వ స్థానంలో అయితే నిలిచింది భారత్. సో దీంట్లో ఫస్ట్ 3 కంట్రీస్ అయితే లేవు, రేటింగ్ ఇవ్వలేదన్నమాట. సో ఆ తర్వాత 4వ స్థానంలో డెన్మార్క్ నిలిచింది అగ్రస్థానంలో. ఆ తర్వాత నెదర్లాండ్స్ 6వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యూకే 7వ స్థానంలో నిలిచింది. భారత్ వాతావరణ మార్పు పనితీరు సూచిక CCPA అంటాం. సో దీంట్లో మనకు భారత్ 10వ స్థానంలో నిలిచింది 25 ఇయర్కు సంబంధించి. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారత్ స్థానం ఎంత? సో తాజాగా మనకు ఆపరేషన్ సింధూర్ అయితే చూసాం. సో అందులో మన భారత్ యొక్క వైమానిక దళాలు తమ యొక్క సత్తాను చాటి పాక్ పైన విజయాన్ని అయితే సాధించాయి, అందరం చూసాం. సో భారత్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. సో దానిలో భాగంగా ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత అంటే 4వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. అంటే టాప్ కంట్రీస్ USA, ఫస్ట్ ప్లేస్లో USA ఉంటే సెకండ్ ప్లేస్లో రష్యా, థర్డ్ ప్లేస్లో చైనా ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత? 4వ స్థానం. ఇవి ఫ్రెండ్స్ మనకు జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు విడుదలైన వివిధ ర్యాంకింగ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.